శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో ఉన్నటువంటి క్షీరసాగర మథనం అనేటువంటి వృత్తాంతాన్ని ఈ రోజున ప్రారంభం చేసుకుందాం. శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెబుతూ ఉన్నాడు శ్రీమద్భాగవతాన్ని. ఆ సమయంలో శుకుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఓ శుకమునీంద్ర, విష్ణువు పాల సముద్రాన్ని పూర్వం ఎందుకని మథించాడు? సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండని తాబేరు రూపంలో ఏ విధంగా మోశాడు? అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించాడు? ఆ సముద్ర మథన వేళ ఇంకా ఏమేమి పుట్టాయి? ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. దీన్నే పరిప్రశ్న అంటారు. బాగా తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో గనక శ్రోత ప్రశ్న వేస్తే చెప్పేటటువంటి వక్త కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో చెబుతాడు. అప్పుడు చెబుతున్నాడు. గతంలో సూత పౌరాణికుడు శౌనకాది మునులతో చెప్పినటువంటి కథ ఇది. నేను యథాశక్తి మీకు పంచుతున్నాను. శుక బ్రహ్మ అంటున్నాడు, ఓ రాజా, రాక్షసులు ఆయుధాలు ధరించి విజృంభించి దేవతలను మించిపోయి సాటి లేనటువంటి పోరాటాలు చేశారు. దానివల్ల దేవతల యొక్క బలం తగ్గిపోయింది. దేవతలు ఇక్కట్ల పాలైపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువులను లొంగ తీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయినారయ్యా అంటున్నాడు. అటువంటి సందర్భంలో దేవేంద్రుడు, వరుణదేవుడు, మిగిలినటువంటి దిక్పాలకులు అందరూ కూడా మేరు పర్వతంలో దేవతలకు పెద్ద అయినటువంటి బ్రహ్మదేవుడిని దర్శించారు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా భూలోకంలో గాని దేవలోకంలో గాని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని కలుసుకొని ప్రార్థించారు. అందుకని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేశారు. ఆ తర్వాత దేవతలందరూ కూడా రాక్షసుల యొక్క దుండగాలని విన్నవించుకున్నారు. ఓ బ్రహ్మదేవ, దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల లోకాలన్నీ పౌరుషము వైభవాన్ని పోగొట్టుకున్నాయి. ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ ఓడిపోయారు. దేవలోకంలో వేడుకలు అంతరించిపోయినాయి. భూలోకంలో యజ్ఞయాగాదులు అంతరించిపోయినాయి. అందువల్ల ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనులై మేమందరం మీ దగ్గరకు వచ్చాము అని బ్రహ్మదేవుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు ఆ దేవతలను చూసి బ్రహ్మ మనస్సులోనే విష్ణు పరమాత్ముడికి నమస్కరించుకున్నాడు. ఆ తర్వాత వికసించినటువంటి ముఖంతో ఈ విధంగా అన్నాడు, నాకు మీకు మనిద్దరికీ కూడా కాలానికి, మానవులకి, పశువులకి, పక్షులకి, చెట్లకి, తీగలకి, చెమటతో పుట్టేటటువంటి అల్పజీవులకి అంటే పేలు నల్లులు మూల పురుషుడు భగవంతుడు అయినటువంటి విష్ణువు. మనమందరం అతడి యొక్క కళలం మాత్రమే. అతడిని మనం శరణు వేడుకుందాం. మీరందరూ దుఃఖపడద్దు. మీ అందరికీ దుఃఖాన్ని పోగొట్టే మార్గం నేను చెబుతా అన్నాడు. ఇంకా చెప్పాడు ఆ సందర్భంలో ఒక అద్భుతమైన మాట. ఓ దేవతలారా, భగవంతుడికి చంప తగినవాడు, కాపాడదగినవాడు,
కష్టపెట్ట తగినవాడు, గౌరవింప తగినవాడు అనేటువంటి తేడాలు ఉండవు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయటానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మన యొక్క మనోవ్యధలన్నీ కూడా పోగొట్టగలిగిన వాడు, మనకెల్లప్పుడు కూడా ఆధారం ఆయనేను అని భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పాడు. ఇంకా అంటున్నాడు, వరదుని పరమ జగద్గురు కరుణాపరతంత్రు మనము కనుగొన దుఃఖజ్వరములు సెడునని సురలకు సరసిజని చెప్పి అజితు సదనంబునకు. ఓ దేవతలారా, సమస్త ప్రజలకి, దేవతలకి వరాలిచ్చేటటువంటి వాడు పరమాత్ముడు, సమస్త లోకాలకి తండ్రి, దయామయుడైనటువంటి స్వామిని దర్శనం గనక చేసుకున్నామా మన దుఃఖాలు, బాధలు అన్నీ దూరం అయిపోతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకి ఓదార్పు మాటలు చెప్పి దేవతలను వెంట పెట్టుకుని వేగంగా ఆ భగవానుడి యొక్క నివాసానికి బయలుదేరాడు. అలా వెళ్ళి దేవతా సమూహాలతో కలిసి విష్ణువు ఉండేటటువంటి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ అదృశ్య రూపంలో ఉన్నాడు విష్ణువు, కనపళ్ళ వాళ్ళకి. అప్పుడు ఆ ప్రభువును ఉద్దేశించి ఏకాగ్ర చిత్తంతో, ఇంద్రియ నిగ్రహంతో, దివ్యమైనటువంటి వాక్కులతోటి బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడో చూడండి. వాస్తవానికి పరమాత్మ ఇందుగలడందులేడని ప్రహ్లాదుడి యొక్క చరిత్రలో నిరూపించాడు. కానీ విష్ణుమూర్తి వైకుంఠంలో మాత్రమే ఉంటాడు అనుకొని బ్రహ్మ కొంచెం తప్పు ఆలోచన చేశాడు. అందుకనే పరమాత్మ దర్శనం ఇవ్వాల. ఏమంటున్నాడు బ్రహ్మ, ఓ ప్రభు, నీ మాయ వల్ల సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను అతిక్రమించడానికి ఎవడి వల్ల కాదు. నీ మాయను ఏమాత్రం గెలిచిన వాళ్ళు లేరు. నీ దర్శనం మునులకు కాదు, యోగులకు కాదు. నీవు అన్ని ప్రాణుల పట్ల సమానంగా మెలుగుతూ ఉంటావు. నీ వల్ల పుట్టినటువంటి ఈ భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖం, సూర్యచంద్రులు నీ నేత్రాలు, దిక్కులు నీ చెవులు, ఈ జలం నీ యొక్క వీర్యం, త్రిమూర్తులకు నీ రూపం పుట్టినిల్లు, సమస్త సృష్టికి మూలాధారం నీవే, ఆకాశం నీ శిరస్సు. ఈ విశ్వరూపుడమైనటువంటి నీకు దేవతలందరితోటి కలిసి నీకు నమస్కరిస్తున్నాను అని ప్రార్థించారు. ఇంకా అంటున్నాడు, సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే, మోక్షానికి ద్వారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడవు నీవే, చావు పుట్టుక రెండు కూడా నీ రూపాలే, ప్రాణులు అన్నింటికీ ప్రాణం నీవే, తేజస్సు, అహంకారము, వాయువు నిండినటువంటి ప్రాణుల యొక్క అవయవాలలో, ఆత్మలో, శరీరాలలో నీవు నివసిస్తావు. అందుకనే ఆయన్ని వాసుదేవుడు అంటారు. పరమశక్తివైనటువంటి ఓ మహాప్రభు, మా మీద దయచూపు, మేమంతా నీకు ఆశ్రితులం, నీ భక్తులం అని ప్రార్థించారు. ఓ పుణ్యాత్ముడా, ఓ దయామయ, గొప్ప తేజస్సంపన్నుడా, కష్టాల పాలై నిన్ను చూడగోరే వాళ్ళకి నీ యొక్క ముఖపద్మం సకాలంలో సమగ్రమైనటువంటి సంపదని సమకూరుస్తుంది కదా అని బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి అనేక విధాలుగా విష్ణుదేవుడిని స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి కరుణించినటువంటి మహాప్రభు విష్ణుమూర్తి అత్యంత దయాపరుడై విశ్వగర్భుడైనటువంటి ఆ స్వామి వాళ్ళందరి ఎదుట ప్రత్యక్షమైంది. స్తోత్రానికి దేవతలు లొంగుతారు, భక్తితో చేయాలి అది. ఆ వచ్చినటువంటి మహావిష్ణువు ఎలా ఉన్నట్ట, 1000 సూర్యుల తేజస్సు ఒక్కటిగా పోతబోస్తే ఎలా ఉంటుందో అటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతిమయమైనటువంటి స్వరూపాన్ని చూడలేక దేవతలు చూపులు చెదిరిపోయినాయి. వెంటనే వాళ్ళు ధ్యానం చేస్తూ స్వామిని చూడగానే
కొంతసేపు భయపడిపోయారు, కొంతసేపు వాళ్ళు అనుమానపడ్డారు. అంటే ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి వాళ్ళ యొక్క నేత్రాలకి వీలు అవ్వలేదు. ఆ సమయంలో భగవంతుడు దివ్యమంగళ స్వరూపం వర్ణిస్తున్నారు ఇక్కడ పోతన గారు. హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కుండలాలు, అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నం, కౌమోదికి అనేటువంటి గద, శంఖము, చక్రము, ధనస్సు ఇవన్నీ ధరించి వాళ్ళకి దర్శనమిచ్చారు. ఆయన యొక్క శరీర ఛాయ నీలమేఘంగా ఉంది. ఆయన నేత్రాలు పద్మాల్లాగా ఉన్నాయి. తలతలలాడే మకర కుండలాల యొక్క కాంతులు స్వామి యొక్క చెక్కిళ్ళ మీద పడి చెక్కిళ్ళు అద్దాలా అనిపిస్తున్నాయి. బంగారపు పట్టు వస్త్రాన్ని ధరించాడు. కంఠంలో వైజయంతి మాల ప్రకాశిస్తూ ఉంది. అందంగా ఉన్నటువంటి స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కూడా సంతోషంతో చూస్తూ ఉన్నారు, చూడగలిగారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండబట్టే వాళ్ళు స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడగలిగారు. అప్పుడు ఎంతో అందంగా ఉన్నటువంటి స్వామి రూపాన్ని వాళ్ళు దర్శించుకొని నమస్కారం చేశారు. మళ్ళీ స్తోత్రం చేయటానికి పూనుకున్నారు. మొదట ఏమన్నా స్వామి ప్రత్యక్షం కావటానికి స్తోత్రం చేశారు. ఇప్పుడు ప్రత్యక్షమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి, ఆయన నుంచి అభయం పొందడానికి వాళ్ళు మొదలుపెట్టారు స్తోత్రం చేయటం. మహాప్రభు, ఆది మధ్యాంతములు నీకు లేవు. మునులు నిన్ను ఎన్నో విధాలుగా పొగుడుతూ ఉంటారు. మోక్షం అనేటువంటి సౌఖ్యానికి సముద్రం లాంటి వాడివి నీవు. అతి సూక్ష్మము కంటే కూడా పరమ సూక్ష్మమైనటువంటి వాడివి. నివార సూకపత్తన్వి అని అంటాం కదా మంత్రపుష్పంలో. చిన్నవాళ్ల కంటే చిన్నవాడివి, గొప్పవాళ్ల కంటే గొప్పవాడివి, సమస్త సద్గుణాలకి నిలయమైనటువంటి వాడి, పుణ్యాత్ముడివి నీవు. అటువంటి నిన్ను స్తోత్రం చేస్తూ ఉంది. పురుషోత్తమ నీ రూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిర వైదిక యోగంబున వరుసను మీ అంద కానవచ్చను మాకు. ఆహా, ఓ పురుషోత్తమ, అన్ని లోకాలలో నీ రూపం శ్రేష్టమైంది. ఆ రూపం శాశ్వతమైనటువంటి వేద మంత్రాలతో కూడి మాకు ఈ రోజున కనిపిస్తోంది. ఇంకా అంటున్నారు వాళ్ళు, భూమిలో ఆహారాన్ని, ఆవులలో పాలని, కట్టెలలో అగ్నిని ఏ విధంగా అయితే అజ్ఞానం కలిగిన వాళ్ళు కనుక్కోలేరో, బుద్ధి ద్వారా మాత్రమే, జ్ఞానవంతులు మాత్రమే ఈ విశ్వంలో నిన్ను దర్శించగలుగుతారు. అంటే నీ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మేము దిక్కులేని వాళ్ళమై అనేక విధాలుగా మానసికమైనటువంటి, శారీరకమైన కష్టాలకు గురి అయిన, బాగా కాల్చినటువంటి ఇనప చువ్వలు, అలాగే కార్చిచ్చు, దానివల్ల తపించిపోయినటువంటి ఏనుగుల మంద ఉప్పొంగుతున్నటువంటి గంగలోని నీళ్లు చూసిన విధంగా చిట్ట చివరికి నిన్ను దర్శించగలిగాం. చూసారా, కార్చిచ్చులో వేడిగా ఉంటుంది, ఇనప కమ్మి పట్టుకుంటే కాలిపోతుంది. అటువంటప్పుడు గంగలోని నీళ్లను చూసిన విధంగా నీ దర్శనం పొంది మేము ఆనందపడుతూ ఉన్నాం. ఇంకా మా కోరికలు నెరవేరుతాయి అని ప్రార్థిస్తూ ఉన్నారు. స్వామి, సమస్త లోకాలని అనుక్షణము నువ్వు వీక్షిస్తూ ఉంటావు. మేము నీకు ప్రత్యేకంగా మా కష్టాలు మనవి చేయాల్సిన పని లేదు. నీ పాద దర్శనం మాకు శుభాలు కలిగిస్తుంది. అగ్నిలోని స్ఫులింగాలలాగా లోకపాలకులు, నేను, ఈ దేవతలు అందరూ నీలోని యొక్క అంశాలమే అన్నారు. అగ్నిలో స్ఫులింగాలుంటాయి. ఈ విధంగా బ్రహ్మాదులు అందరూ కూడా విష్ణువుని ప్రార్థించారని శుకబ్రహ్మ పరీక్షితుకు చెబుతూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు సంతోషించాడు స్తోత్రాన్ని. నిలువెల్లా పులకించిన శరీరాలు కలిగినటువంటి వాళ్ళు
అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్టుగా వాళ్ళకి అనిపించింది. అంటే స్వామి యొక్క అనుగ్రహం లభించింది వాళ్ళకి. అప్పుడు పరమాత్మ అంటున్నాడు, ఓ నలువా, నలువా అంటే 4 ముఖాలు కలిగిన వాడా అని. ఓ సురేశ్వర, సురేశ్వరుడు అంటే ఇంద్రుడు. యో నిటలతాక్ష, నిటల తటాక్ష అంటే శివుడు, 3 నేత్రాలు కలిగిన వాడు. ఓ సురోత్తములారా, దానవులతోడ నిప్పుడు మానుగా పోరామి గలిగి మనుటే యొప్పు. ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, ఓ రుద్రుడా, ఓ దేవతలారా, ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేసి అనుకూలంగా జీవించడం మంచిది. వాళ్లతోటి కయ్యానికి కాలు దువ్వటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకని? ఇప్పుడు సమయం వాళ్ళకు అనుకూలంగా ఉంది, మీకు ప్రతికూలంగా ఉంది అని చెబుతున్నాడు. ఇంకా అక్కడ ఉదాహరణ చెప్పాడు ఇక్కడ స్వామి. ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బాగా బలం సమకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ పగవారి బారి నుండి శరీరాన్ని దాచుకుని ఉండగలగటం ఉందే, అది ఉత్తమ లక్షణం అంటున్నాడు ఇక్కడ. ఓ దేవతలారా వినండి, నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించటం ఇప్పుడు మీకు తగిన పని అన్నాడు స్వామి. అమృతోత్పాదన చేయమంటున్నాడు. అమృతాన్ని తాగిన వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది, మరణం లేనటువంటి మనుగడ కూడా కలుగుతుంది. అమృతం లక్షణం 2 చెప్పాడు ఇక్కడ. 1 ఆయుర్దాయం పెరగటం, 2 మరణం లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ పాల సముద్రంలో అనేక విధాలైనటువంటి ఔషధి మొక్కలని విరివిగా తీసుకొచ్చి వేయండి. పాల సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా వాడుకోండి. సర్పరాజు అయినటువంటి వాసుకుని కవ్వపు తాడుగా చేసుకొని నా సహాయంతో జాగ్రత్తగా ఆ పాల సముద్రాన్ని మథించండి అని స్వామి సలహా చెప్పాడు. దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైనటువంటి రాక్షసులు అనేక కష్టాలు పాలవుతారు, అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ సముద్రంలో ఒక విషం పుడుతుంది. అందుకు మనస్సు చెడి మీరు భయపడకూడదు, విషం పుట్టిందని. ఆ పాల సముద్ర మథన సమయంలో పుట్టేటటువంటి అనేక వస్తువుల పట్ల ఇష్టం గాని అనిష్టం గాని మీరు చూపొద్దు, నిర్వికారంగా ఉండండి అంటున్నారు. ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సలహా వాళ్ళకి ఇచ్చాడు. ఆది అంతము లేనటువంటి విష్ణువు ఆ విధంగా ఆజ్ఞాపించి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు సంతోషంగా ఆ విష్ణువు మీద గౌరవంతో తమ తమ నిలయాలకు వెళ్ళిపోయారు, తమ లోకాలకు తాము వెళ్ళిపోయారు. కయ్యంబుసేయనొల్లక నెయ్యంబుల నతులు వెట్టి నిర్జర నికరంబు ఈ అప్పనములు వెట్టుచు తియ్యంబునగొల్చె బలిని దేవద్వేషిన్. అప్పుడు విష్ణుమూర్తి యొక్క మాట ప్రకారం దేవతలు యుద్ధం మాట వదిలిపెట్టేసి రాక్షసులకు రాజుగా అప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు. ప్రహ్లాదుడికి మనవడు, విరోచనుడి యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఆయన పట్ల స్నేహాన్ని భక్తిని కనబరిచారు. అంటే పరమాత్మ యొక్క సలహా తీసుకున్నారు. ఆ బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞలను సంతోషంగా అనుసరించారు. బలహీనులైనటువంటి దేవతలు బలవంతులైనటువంటి బలిచక్రవర్తికి లోబడి మంచి మనస్సుతో సేవ చేసుకుంటూ ఉన్నారు. దేవతలను రాక్షసులు కక్ష తీరేటట్టుగా చంపిపారేయాలి అనుకుంటున్నారు. చూసారా, రాక్షసులకు ఎప్పుడు వైరమే. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎప్పుడు అదును జరుగుతుందా, ఈ రాక్షసులందరినీ చంపేద్దామా అను. కానీ ప్రహ్లాదుడి యొక్క మనవడు కదా బలి, ఆ బలి చక్రవర్తి యొక్క ఆజ్ఞకు లోబడి వాళ్ళు దేవతల జోలికి రాకుండా ఉంటున్నారు.
ఒకరోజు ఈ విధంగా మనస్సులో కుతకుతలాడిపోతున్నటువంటి దేవతలను పిలిచాడు బలిచక్రవర్తి. ఓ రాక్షసులారా, మనకి శత్రువులైనటువంటి ఆ దేవతలు భయపడిపోయి శరణు వేడుకున్నారు. అటువంటి సమయంలో పరాక్రమవంతులు తమ యొక్క పౌరుషాన్ని చూపించకూడదు, సమయాన్ని గమనించాలి. అందువల్ల మీరు దేవతల మీద మీ యొక్క బాహుబలాన్ని మాత్రం ప్రకటించద్దు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఎందుకని? అతనిలో ప్రహ్లాదుడి యొక్క లక్షణం ఉంది, తాతగారి లక్షణం. ఆయన విష్ణు భక్తుడు. అందువల్ల బాహుబలాన్ని ప్రకటించొద్దు అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా సేవించుకుంటూ ఉన్నారు రాక్షసులంతా బలిచక్రవర్తిని. అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్నటువంటి వైభవంతో సమస్త దేవతావీరులను ఓడించిన గర్వం, అలంకారంగా కలిగినటువంటి ఆ విరోచన పుత్రుడైనటువంటి బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. ఇక ఆ సమయంలో నముచి, తారకుడు, బాణుడు మొదలైన వాళ్లతో స్నేహం చేసి ఇంద్రుడు విప్రచితితో సౌఖ్యం నెరపి శకుని, విరోచనుడు, ప్రహేతి మొదలైన వాళ్ళకి ఎల్లప్పుడూ దగ్గర ఉండి మయుడు, మాలి, సుమాలి, ఈ మాలి సుమాలి శ్రీమద్ రామాయణంలో వస్తారు. అప్పటి వాళ్ళు వీళ్ళు అంటే రావణాసురుడికి మాతామహులను. వాళ్ళందరితో మైత్రీభావం కలిగి కుంభుడు, నికుంభుడు అనే వాళ్ళకి స్నేహం చూపించి పౌలోముడు, కాలకేయులు, నివాత కవచులు వీళ్ళందరి పట్ల బంధుత్వం కలుపుకొని రాక్షసులతో అతి స్నేహం చేసి వినయం, విధేయత కలిగి ఉన్నాడు ఇంద్రుడు. ఒకరోజు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు ఇంద్రుడు. సోదరా, మనమిద్దరం అక్క చెల్లెళ్ళం బిడ్డలు. తండ్రి ఒకడే, తల్లులు వేరే. దితి, అదితి వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతికి ప్రధాన భార్యలు. మొత్తం 13 మంది భార్యలు. వాళ్ళంతా దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు. దితిపుత్రులంతా దైత్యులు అంటే రాక్షసులు. అదితి పుత్రులు ఆదిత్యులు, దేవతలు. అందుకని ఏమంటున్నాడు ఇంద్రుడు, సోదరా, మనమిద్దరం అక్కా చెల్లెళ్ళ బిడ్డలమైతే మన మధ్య పగెందుకు? కలిసేట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బతుకుదాం. మనమిద్దరం గనక సఖ్యంగా ఉంటే మన జోలికి ఎవడూ రాలేడు. అందువల్ల మనకి విరోధాలు వద్దు. విరోధాల వల్ల ఇదివరలో ఇద్దరం ఇబ్బంది పడ్డాం. ఇక మీద రాక్షసులకి, దేవతలకి రాజు విరోచనుడు కుమారుడైనటువంటి నువ్వే బలిచక్రవర్తి. మేమందరం నీ యొక్క ఆజ్ఞకి కట్టుబడి ఉంటాం. మన 2 వంశాలు బాగుపడే ఉపాయం చెబుతాను అని ఇంద్రుడు మొదలుపెట్టాడు. అంటే పాల సముద్రాన్ని మతిస్తే అందులో నుంచి అమృతంతో పాటు అనేక వస్తువులు వస్తాయి, వాటితోటి మనమందరం హాయిగా ఉండొచ్చు అనేది ఒక ప్రతిపాదన చేశాడు ఇంద్రుడు. అప్పుడు వేరే వాళ్ళు వారించారు, ఈ ఇంద్రుడిని నమ్మకూడదు. కానీ బలిచక్రవర్తి మాత్రం అంగీకరించాడు. గొప్ప పూనికతోటి అమృతాన్ని ఉత్పాదన చేయటానికి నిశ్చయించుకున్నారు దేవతలు, రాక్షసులు. అందరూ కలిసి వేగంగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దేవతలకు శిల్పున్నాడు త్వష్ట ప్రజాపతి. ఆయన పదును పెట్టినటువంటి ఒక గడ్డపారతోటి మందర పర్వతాన్ని కొంత తవ్వాడు కింద భూమిలో నుంచి. రోకళ్ళు లోపలికి జొనిపించారు. పొడగాటి తాళ్లతో బిగించి చుట్టారు. ఆ కొండని మెల్లగా కొళ్ళగించి చేతులతో గట్టిగా పట్టి కదిలించారు అందరూ కలిసి. అలా కొండను పైకెత్తారు. బలమైనటువంటి తమ చేతులని, తలలని, భుజాలతోటి ఆ కొండ జారిపోకుండా పైకెత్తారు.
మెల్లగా అడుగులు వేశారు. ఆ కొండ బాగా బరువుగా ఉంది. అందుకని ఏమంటున్నాడు ఇంద్రుడు, ఈ కొండ చాలా బరువుగా ఉంది, ఈ విషయం మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ కొండని సముద్రం వైపు మోసుకొని తీసుకొని వస్తున్నారు. కానీ ఆ మందర పర్వతాన్ని మొయ్యడానికి దేవతలకి దానవులకి ఉన్నటువంటి శక్తి సరిపోల. ఆశ్చర్యకరంగా ఆ కొండ ఒరిగి నేల మీద పడిపోయింది. కొంత దూరమే పట్టుకొచ్చారు, పాల సముద్రం దాకా పట్టకు రావాలి కదా. ఆ సమయంలో కొంతమంది ఆ కొండ కింద పడి చచ్చిపోయారు, పచ్చడైపోయారు. కొందరు భయంతో పరిగెత్తారు. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు హాయిగా ఉన్నవాళ్ళం ఉండకుండా ఆ విష్ణుమూర్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? మైకంతో ఆయన చెప్పగానే విని ఈ మందర పర్వతాన్ని తెచ్చి కవ్వంగా వాడి పాల సముద్రాన్ని మధించడానికి ఎందుకు పూనుకున్నాం? చాలా మంది చావడం దీని వల్లే కదా జరిగింది. చూడండి, మనలో మానవ సహజమైనటువంటి గుణం ఇది. మనం కూడా ఇట్లానే అనుకుంటుంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే మంచి జరిగితే ఎవడు మాట్లాడు. ఇదే విచిత్రమైనటువంటి గుణం. ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనవసరంగా ఈ పనికి ఎందుకు దిగాము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మనం అందరం 23.5 గంటలు ఆక తప్పదు. అప్పటి వరకు ఈ విష్ణు కథకి విరామం, వియోగం కూడా. అప్పటిదాకా మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.